రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా తీవ్రంగా ప్రయత్నిస్తుంటే ఇరు దేశాలు మాత్రం పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. ఉక్రెయిన్ తమ అణు విద్యుత్ కేంద్రంపై దాడి చేసిందని రష్యా ఆరోపించింది. కర్స్క్లోని పశ్చిమ ప్రాంతంలో ఉన్న అణు విద్యుత్ కేంద్రంపై ఉక్రెయిన్ వైమానిక దళం డ్రోన్లతో దాడికి పాల్పడిందని తెలిపింది. డ్రోన్ దాడి కారణంగా విద్యుత్ కేంద్రంలో మంటలు చెలరేగాయని వెల్లడించింది. మంటలను అదుపులోకి తెచ్చామని, ఎవరికీ గాయాలు కాలేదని ప్లాంటు అధికారులు తెలిపారు. ట్రాన్స్ఫారం మాత్రం దెబ్బతిందని చెప్పారు. రేడియేషన్ సాధారణ స్థాయిలో వెలువడుతోందని వెల్లడించారు. లెనిన్గ్రాడ్ ప్రాంతంలోని పోర్టుపైన ఉక్రెయిన్ డ్రోన్ దాడి చేయగా మంటలు చెలరేగాయి. ఉక్రెయిన్ ప్రయోగించిన 95 డ్రోన్లను అడ్డుకున్నామని రష్యా రక్షణ శాఖ తెలిపింది. రష్యా ఆరోపణలపై ఉక్రెయిన్ అధికారికంగా స్పందించలేదు. అటు రష్యా కూడా 72 డ్రోన్లు, ఒక క్రూయిజ్ మిస్సైల్తో ఉక్రెయిన్పై విరుచుకుపడింది.